హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన వీడియోలో గోంగూర పులిహోర ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ గోంగూర పులిహోర ఎంతమందికి మీలో ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా నేనైతే గోంగూరని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ పోసుకొని ఈ గోంగూరని వేసుకొని బాగా ఉడకనించుకోవాలి. 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ గోంగూరని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక బాండీలో స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఇలా పొడుగ్గా కోసుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయల్ని దోరగా వేగనించాలి. ఆ తర్వాత పప్పు దినుసుల్ని అన్నీ వేసుకొని ఇలా వేగనించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, పసుపు వేసుకొని బాగా వేగనియాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోంగూరని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కాస్త చింతపండు రసాన్ని దాంట్లో పోసుకొని ఇలా మరో 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేనైతే ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ ప్రిపేర్ చేసుకున్న రైస్ని దాంట్లో వేసుకొని అన్నానికి మొత్తం పట్టేలా ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా స్టార్ట్ చేసి మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఎంతో ఇష్టమైన గోంగూర పులిహోర రెడీ అండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.